హాయ్ మామా బ్రోస్. కర్తవ్య సైఫ్ అలీ ఖాన్ హీరోగా చేసిన మూవీ ఇది. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగాడేలో కూడా తెలుగు డబ్బింగ్ పర్లేదు, బానే ఉంది. అడల్ట్ కంటెంట్ ఎక్కడ లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఈ సినిమా రివ్యూ చేయమని మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అడిగితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా సరే అలా ఓపెన్ చేసా, చూద్దాం ఏదో మ్యాటర్ ఉందా లేదా అని. మరి కర్తవ్య చూడగానే నా కర్మ కాలి చూసి అనిపించింది భయ్య. ఈ సినిమాకు బదులు మన విజయశాంతి గారి కర్తవ్యం సినిమా చూసుకోవడం 100 times బెటర్. ఇది అసలు సినిమానా లేక సీరియలా ఏం అర్థం కాలే. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. స్క్రీన్ ప్లే ఎలా ఉందో తెలుసా? అసలు సినిమా నడుస్తుందా పాగుతుందా అనే డౌట్ వచ్చింది. సీక్రెట్ గేమ్స్ లెవెల్లో ఒక డార్క్ థ్రిల్లర్ తీద్దామని ట్రై చేసి మెగా సీరియల్కి ఎక్కువ సినిమాకి తక్కువ అన్నట్లు తీసి పడేశారు. ఆ స్లో పేసింగ్ చూస్తుంటే నిద్ర మాటలు కూడా పనికిరావు. 10 నిమిషాల తర్వాత డీప్ స్లీప్ అయితే గ్యారంటీ. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోవాలి. రాగా తీస్తా అని చెప్పి మరీ పిచ్చిగా వదిలేశారు. కనీసం ఉప్పు కారం కూడా దట్టించలే. కుల రాజకీయాలు, పరువు హత్యలు లాంటి సీరియస్ పాయింట్ పట్టుకున్నప్పుడు చాలా బాగా తీయాలి. ఇలా డాక్యుమెంటరీ తీస్తే ఎట్లా అబ్బా? ఎంత రొటీన్గా స్టార్ట్ అయిందో మూవీ అంతే రొటీన్గా ఎండ్ అయింది. మధ్యలో ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా చూస్తుంటే తలకాయ గోడకేసి బాదుకోవాలనిపించింది. సైఫ్ భయ్య క్యారెక్టర్ లోపల అగ్నిపర్వతం బద్దలవుతుంది, బయట సైలెంట్గా ఉన్నాడు అని ఏవేవో బిల్డప్లు ఇస్తారు. కానీ తీరా చూస్తే ఆ అగ్నిపర్వతం కాదు కదా, కనీసం అగరబత్తి కూడా ఎలగలే. సైఫ్ లాంటి యాక్టర్ని పట్టుకొని డల్గా డ్రైగా చూపిస్తే అలా. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఫార్వర్డ్ బటన్ అని ఒకటి ఉందని చెప్పిన మూవీ బలంగా గుర్తు చేసింది నాకైతే. ఇది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కర్తవ్యం దాకా ఎవరు వెళ్ళరని. ఇది మాత్రం నిజమే. ఆ విషయంలో మేకర్స్ని మెచ్చుకోవాలి, వాళ్ళకి ముందే తెలుసు. అందుకే సినిమా ఎండ్ కార్డు పడేదాకా ఆడియన్స్ కూడా ముందుకెళ్ళరు చూడడానికి, మధ్యలోనే ఆపేస్తారు. కాబట్టి వీకెండ్లో రిలాక్స్ అవుదామని ఈ బొమ్మ పెట్టుకుంటే ఫ్రస్ట్రేషన్ రావడం మీద పక్కా వస్తుంది. సో ఇది మరి కర్తవ్య కథ. మరి రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1.5/5. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.